అనిరుద్ బాబా అనిరుద్ బాబా బాబా అల్లుడు అనిరుద్ అల్లుడు బాబా అనిరుద్ అనిరుద్ అమ్మా భద్రా అది అనిరుద్ గొంతే. వాడు ఇక్కడే ఎక్కడ ఉన్నాడు భద్రా? ఏదో ప్రమాదంలో ఇరుక్కున్నాడు అనిపిస్తుంది భద్రా. లేదు లేదు, నువ్వు కంగారు పడుకోదినా, వాడికేమీ కాదు. అరుపు అరుపు మనకి అదిగో అట్నుంచి వస్తుంది అరుపు. పద పదదినా పద. అనిరుద్ అమ్మా అమ్మా ఎవరైనా ఉన్నారా? అమ్మా అనిరుద్ అల్లుడు భద్రా తీసుకో. అనిరుద్ ఏమైందిరా? ఎందుకు ఇక్కడ ఉన్నావు? పూజ చేసిన ఈ బిల్వ తోరణం ఇక్కడ పడి ఉందమ్మా. ఇది దాటి వెళ్ళబోతుంటే నా ఒంటికి ఇలా చుట్టుకుందమ్మా. ఎంత ప్రయత్నించినా రావట్లేదమ్మా. ఇది కూడా పున్నాగే పారేమంది, గుర్తుందా అత్తయ్య? ఈ తోరణాన్ని తీసుకెళ్ళి ఎవరు తొక్కని చోట పడేసరా. అలాగేనమ్మా. చివరికి అది పడేసిన చెత్తను కూడా చూడాల్సి వస్తుంది. ఏంటి భద్రావతి, ఏంట మాటలు? ఇది చెత్త కాదు, నాగసాధు ఇచ్చిన రక్ష. ఇదే కనుక లేకపోతే నా కొడుకు ఏమైపోయి ఉండేవాడో ఏంటో. ఈ రక్షనే నన్ను ఎటూ కాకుండా ఇలా శిక్ష వేసిందమ్మా. ప్లీజ్ అమ్మా, ఈ కట్లు విప్పేనమ్మా. వద్దు నాన్న, కొద్దిసేపు ఇలాగే ఉండనివ్వు. అలా కట్టేసి ఉంచుతానంట వీటత్తయ్య. నీకు తెలీదు పర్ణిక, అనిరుద్ ఏదో ప్రమాదంలో పడతాడని ఈ బిల్వ తోరణ అడ్డుపడినట్టుంది. మేలు చేసిన ఈ మాలను తీయడానికి నా మనసు ఒప్పుకోవట్లేదు. అయ్యో ఏంటిది నా నువ్వు కూడా? ఈ అడవిలో ఎంతసేపని ఉంటావు?